హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ రెసిపీ చేయబోతున్నాను. సో టెంప్టింగ్ కదా. ముందుగా నేను దాన్ని క్లీన్ చేయడానికి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, తర్వాత క్యాలీఫ్లవర్ వేసేసుకున్నాను అనమాట. నీట్గా క్లీన్ చేసేసుకొని సన్నగా ఇట్లాగా పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. అన్నిటిని కూడాను కటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే అవి మనం కుక్ చేయాలన్నమాట. ఒక 90% కుక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే డబుల్ క్లీనింగ్ అండి. కుక్ అంటాం కంటే ఇది డబుల్ క్లీనింగ్ అంటాం బెటర్. ఎందుకంటే పురుగు పుట్ర ఉంటుంది కదా క్యాలీఫ్లవర్లో. అలాగ సాల్ట్, పసుపు వేసిన తర్వాత అలా మరిగిన తర్వాత వాటర్ మనం సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. మన సేఫ్టీ సైడ్ కదా, ఇట్లా డబుల్ క్లీనింగ్ చేసుకుంటే హ్యాపీగా తినచ్చు అనమాట. ఇప్పుడు అది అటువైపు బాయిల్ అయ్యే టైంలోనే మనం ఇటువైపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒకటే టైంలో అయిపోతుంది. ఇటు ఉల్లిపాయలు కూడా మనం మగ్గించేసేసుకుందాము. కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవటము. డిపెండ్స్ అండి క్యాలీఫ్లవర్ సైజుని బట్టి అనమాట. మనది చిన్నదే కాబట్టి ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వెంటనే వేసేసుకోవాలండి. ఎందుకంటే ఒకటే టైంలో అన్నీ అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కటి ఊరికి లేట్ అయిపోతూ ఉంటుంది. ఇటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలోపు అటు ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది మంచిగాను. ఒకటే టైంలో అయిపోతుంది. మనకు చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోవాలన్నమాట రెసిపీ అనేది. అట్లా నాకు ఇష్టము. టేస్టీ ఉండాలి, చాలా ఫాస్ట్ కావాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ఒకవైపు ఇది కూడా చూద్దాము. మంచిగా కుక్ అయిపోయినాయండి. ఒక 90% ఆల్మోస్ట్ డన్ అనమాట. 90% అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఈ క్యాలీఫ్లవర్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఆ స్టవ్ మీదనే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్ బాక్స్ టైం అండి. అందుకని అన్నీ ఒక్కసారి ఇటు ఈ కూర అవ్వగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను. అందుకని ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను అనమాట. తక్కువ టైంలో ఎక్కువ అయిపోయేటట్టుగా చేసేసుకుంటాను. మంచిగా అట్లా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ మనం ఒక కప్పు పెరుగు వేసుకున్నాము. ఈ పెరుగు ప్లేస్లో మనం టమాటా కూడా వేసుకోవచ్చు. పెరుగు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను ఈరోజు పెరుగు వేసాను. అది డిపెండ్స్ అండి, నా మూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈరోజు పెరుగు వేసుకుని తినాలనిపించింది నాకు. ఓకే, అయితే తర్వాత నేను కారం వేసాను, సాల్ట్ వేసాను, ఈ పౌడర్స్ ఉంటాయి కదా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 2 వేసేసాను. మంచిగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అసలు ఇట్లాగా ఈ పెరుగు మనం ఉప్పు కారం వేసుకున్న ఈ మిక్స్ ఉంది కదా, అది కూడా సూపర్ ఉంటుంది రైస్లో తింటే. ఎప్పుడన్నా మనకు హెల్త్ బాగున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడాను. సింపుల్ రెసిపీ అనమాట, కర్డ్ రెసిపీ. అయితే మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కుక్ అయిపోయిన ఒక 90% కుక్ అయిపోయిన క్యాలీఫ్లవర్ని వేసేయాలన్నమాట. ఆ పెరుగు మిక్స్లో వేసేసి మంచిగా ఇట్లాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసి క్యాప్ పెట్టేసామనుకోండి, మంచిగా ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది అనమాట. ఆ పెరుగుకి మనం పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి అరోమా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పౌడర్స్ వేయకుండా మనం ఈ క్యాలీఫ్లవర్ తినలేమండి. కంపల్సరీ పౌడర్స్ వేసామంటే ఇక చికెన్ మటన్ని బీట్ చేసేస్తుంది అనమాట ఈ కర్రీ, అంత బాగుంటుంది. అయితే నేను వాటర్ కంపల్సరీ ఒక కప్పు వాటర్ పోసానండి, పొయ్యాలి. అది ఆ క్లిప్పు నేను షూట్ చేయటం మర్చిపోయాను. ఒక కప్పు వాటర్ పోసిన తర్వాత సేమ్ పెరుగు వేసిన కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది. మంచిగా వాటర్ పోసిన తర్వాత ఇట్లా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనం గరం మసాలా పౌడర్, కొత్తిమీర జల్లు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ కదండి. పిచ్చి ఆకలేస్తుంది నాకు. లంచ్ టైంలో ఎడిటింగ్ చేస్తున్నాను. సూపర్గా ఉంది అసలు కూర. సో టెంప్టింగ్ ఉంది నాకు, తినేయాలి త్వరగా. మా హస్బెండ్ బాక్స్ కూడా చూపించేస్తున్నాను మీకు. క్యాలీఫ్లవర్ కర్రీ, పెరుగు, రైస్, పచ్చడి. ఓకే అండి, బాయ్.